ఎంతో ఆసక్తితో చేయవచ్చిన మీలో ప్రతి వారికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధమైన నామంలో మీరు ప్రతి వారికి హృదయపూర్వకమైన వందనాలు. ఈ దినం అలాగే రేపటి రాత్రి అలాగే ఎల్లుండు ఈ 3 దినాలు మనల్ని కూర్చున్న సంగతులు మనం నేర్చుకోబోతున్నాం. దేవుని సంకల్పం అన్నాం కదా. దేవుని యొక్క సంకల్పం సుమారు 6-7 అంశాలు ఉన్నాయి సంకల్పంలో. దేవుని యొక్క సంకల్పంలో క్రీస్తు ప్రభువారు ఉన్నారు. దేవుని యొక్క సంకల్పంలో మానవుల కొరకు ఉద్దేశించబడినటువంటి బోధ ఉంది. దేవుని యొక్క సంకల్పంలో దూరమైపోయినటువంటి నరుడు తిరిగి మళ్ళీ దగ్గరికి రావడానికి కుమారత్వం అనేది ఉంది. దేవుని యొక్క సంకల్పంలో ఒక వ్యక్తి, కుమారుడైనటువంటి వ్యక్తి తిరిగి మళ్ళీ దేవుని యొక్క పరిధిలోనికి, ఆయన రాజ్యం అనబడే సంఘంలోనికి ప్రవేశించే అవకాశం ఉంది. దేవుని యొక్క సంకల్పంలో క్రీస్తు లాంటి వ్యక్తులుగా క్రీస్తు సారూప్యతను సంపాదించే అవకాశం ఉంది. దేవుని యొక్క సంకల్పంలో నిత్య జీవం ఉంది. ఇవన్నీ దేవుని సంకల్పానికి సంబంధించినవి. వాస్తవం ఏంటంటే రోజులు గడుస్తూ ఉంటాయి, జీవితాలు గడుస్తూ ఉంటాయి. లేత వయసు నడిప్రాయం గతించి వృద్ధాప్యం వచ్చి మరణం వరకు మనుషులు ప్రయాణిస్తూ ఉన్న సంకల్పం ఎరగకుండానే మృతి పొందడం చాలా బాధాకరమైన స్థితి. చాలా మతాలు అసలు సంకల్పాల గురించి మాట్లాడారు. క్రైస్తవ్యంలో కూడా అనేక మత శాఖలు, ఇంకా చెప్పాలంటే క్రీస్తు సంఘాలు అనేవి కూడా సంకల్పాల గురించి మాట్లాడారు. సంకల్పం లేకపోతే, సంకల్పం మనకు తెలియకపోతే అసలు నేను ఎవరిని? దేవుని ప్రణాళికకి నాకు సంబంధం లేదా? ఎందుకు ఈ లోకానికి వచ్చాను? ప్రస్తుతం ఎక్కడ బ్రతుకుతున్నాను? అసలు మరణం అంటే ఏంటి? మరణించిన అనంతరం తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాను? ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు. ఆలోచించగలిగిన వాళ్ళు. కొంతమందికి ఏ ఆలోచన లేకుండానే పసితనం గడిచిపోతుంది, బాల్యం గడిచిపోతుంది, యవ్వనం గడిచిపోతుంది, అలాగే కౌమారం వృద్ధాప్యం కూడా గడిచిపోతుంది, చివరికి మరణం కూడా అయిపోతుంది. సంకల్పం తెలియదు. సంకల్పంలో యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో తెలియదు. సంకల్పంలో అసలు నువ్వేమై ఉన్నావో నీకు తెలియదు. అసలు నీ నిర్మాణం ఏం జరిగిందో నీకు తెలియదు. ఎందుకు పుట్టావో తెలియదు. కానీ నేను గమనించినంత వరకు బైబిల్ గ్రంథం మాత్రమే ఈ సంగతులు చాలా వివరంగా మాట్లాడింది. అసలు నువ్వెవరవే, నువ్వు ఎందుకు పుట్టావు, అసలు నీ నిర్మాణం ఎలా జరిగింది, ఇప్పుడు ప్రస్తుతం ఎలా బ్రతుకుతున్నావు, ఏదో ఒక రోజు నువ్వు మరణిస్తే నీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం చూసామనుకోండి, మనుషులు పుట్టడం మామూలే, ఎదుగుతున్నారు, పెద్దోళ్ళు అవుతున్నారు, వృద్ధాప్యులకు వెళ్తున్నారు, మరణిస్తున్నారు. ఎలాంటి సమాజాన్ని మనం చూస్తున్నాం అనేది మనం గమనిస్తే పూర్తిగా దేవుని యొక్క సంకల్పానికి విరుద్ధమైనటువంటి స్వభావం. నీచులుగా, అసహ్యులుగా, అబద్ధికులుగా, అప్రమాణికులుగా, వ్యభిచారులుగా, దొంగలుగా, దోచుకునేవారుగా, స్వార్థప్రియులుగా. వాస్తవానికి మనం దేవుడు ఇలాగే సృష్టించాడా? వాస్తవానికి దేవుడు మనల్ని ఇలాగే నిర్మించాడా?
కాబట్టి సంగతులు మనం ఈ 3 రోజులు క్షుణ్ణంగా మనం పరిశీలించడానికి మనం ప్రయత్నం చేద్దాం. అయితే రాత్రికాల సమయంలో అసలు దేవుడు మనల్ని ఎలా నిర్మించాడు, సంకల్పంలో మనం ఉన్నామనేది వాస్తవం. తమ్ముడు ఆ విషయాలు తెలియజేశారు. అయితే అసలు మన నిర్మాణం ఎలా జరిగింది, ఈ నిర్మాణానికి వచ్చిన సంగతిలో లోకంలో ఉన్న ఏ స్టడీస్ చెప్పం. నాకు బాగా గుర్తు, నేను 3వ తరగతి చదువుతున్నప్పుడు సైన్స్ పాఠం పరిసరాల విజ్ఞానం 1 అందులో మానవ శరీరము అందరి భాగములు అని ఒక పాఠం. ఏంటి ఎందుకని అందులో మానవ నిర్మాణంలో 3 భాగాలు, నరులు 3 భాగాలు, తల, మొండెము, కాళ్ళు, చేతులు. బాగానే గమనించారు. ఆ పాఠం నాకు బాగా ఎందుకు గుర్తుండిపోయిందంటే, ఆ పాఠం చెప్తున్నప్పుడు టీచర్ నన్ను స్టేజ్ మీదకి నిలబెట్టి, ఇది ఒక మనిషి ఎలా ఉంటాడు, మనిషికి తల ఉంటుంది, మొండెం ఉంటుంది, కాళ్ళు చేతులు ఉంటాయి, ఇంకా దాని మీద ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఆ తర్వాత 3వ తరగతి నుంచి ప్రారంభమైన ఈ లెసన్స్ ఎంఎస్సి చదివేటంత వరకు, ఎంఎస్సి జువాలజీ చేసేటంత వరకు ఇదే స్ట్రక్చర్ మీద వివరించుకుంటే వెళ్ళిపోయింది. కళ్ళు ఏంటి, చెవులు ఏంటి, ముక్కు ఏంటి, గుండెకాయ ఏంటి, మూత్రపిండాలు ఏంటి, కాళ్ళు ఏంటి, చేతులు ఏంటి, నరాలు ఏంటి, లేకపోతే లోపల ఉండే అంతరింద్రియాలు ఏంటి, బాహ్యేంద్రియాలు ఏంటి, ఈ వీటి మీదే స్టడీ. కానీ ఒక బైబిల్ గ్రంథం పట్టుకుంటే మానవ నిర్మాణం ఎంత అద్భుతమో గ్రంథం చెప్తుంది. ఏ సైన్స్ కి అందరి సంగతులు చెప్తుంది గ్రంథం. సింపుల్ గా దేవుడు అన్నాడు, ఆదికాండం 2:7 మనం చూసినప్పుడు, నేల మట్టితో నరుని నిర్మించి, నిర్మాణం, వారి నాసికారంధ్రములలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మాయను అన్నాడు. అంటే నరుడు 2 భాగాలు, ఆత్మ, శరీరం. ఎంబీబీఎస్ చేసినా, ఎండి చేసినా, ఎంఎస్ చేసినా ఆ 2 భాగాల్లో ఒక భాగం గురించే స్టడీ. శరీరానికి కూర్చిన స్టడీయే ఉంది, ఫిజియాలజీకి సంబంధించిన స్టడీయే ఉంది, ఆత్మకు సంబంధించిన స్టడీ లేదు. నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మాయను అన్నాడు. ప్రసంగి గ్రంథం 12:7 దగ్గరికి మనం వెళితే అక్కడ మళ్ళీ ఏం చెప్పాడు, మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుడి వద్దకు వెళ్ళిపోతుంది. రెండింటి యొక్క కాంబినేషన్ కనబడుతుంది, మళ్ళీ రెండింటి యొక్క వియోగం కనబడుతుంది మనకి. రెండింటిని కలిపాడు. మరణం అంటే 2 విడిపోయింది. అంటే నరులు అంటే అర్థం ఏంటి, దేహములో నివసించే ఆత్మలో, మన ఆత్మలో, శరీరాల్లో బ్రతుకుతున్నాం. చక్కగా దీన్ని అనేక కోణాల్లో గ్రంథం మనకి ఏం చెప్తుందంటే, ఇదిగో నరుడు అన్నప్పటికీ గుడారంలో నివసించేటువంటి వాడు, భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టు నిత్యమైన నివాసం పరలోకంలో ఉంది. అంటే భూమి మీద ఉండేది నివాసం, గుడారం. గుడారంలో నువ్వు బ్రతుకుతున్నావు. అసలు వ్యక్తి ఆత్మ. దానియేలు గ్రంథము 7:15 మనం చూస్తే, దానియేలును నేను నా శరీరములో, నా దేహంలో మనోదుఖము కలిగిన బ్రతుకుతున్నాను అన్నాడు. అంటే దేహములో నేనున్నాను అనేది వాస్తవం. దేహంలో ఉన్నటువంటి నేను ఆనందంగా ఉన్నానా, దుఃఖంతో ఉన్నానా అంటే
దేహంలో ఉన్నటువంటి నేను దానియేలు నేను నా దేహంలో మనోదుఖము గలవాడినైతిని. కాబట్టి అసలు వ్యక్తి ఎవరు అది మర్చిపోయే ఎప్పుడో మనం. అసలు వ్యక్తి అంటే అర్థం ముందు నిలబడి కనబడేటువంటి రూపమే మనం అనేటువంటి ఆలోచనలో బ్రతుకుతున్నాం, భ్రమలో బ్రతుకుతున్నాం. శరీరమే నేను అనేటువంటి ఆలోచనలో మనం బ్రతుకుతున్నాం. కానీ అపోస్తలుడైన పేతురు అన్నాడు, సర్వ శరీరును గట్టిని పోలిన వారు, వారి అందమంతయు గట్టి పువ్వు వలె ఉన్నది. గట్టి ఎండును, దాని పువ్వును వాడును రాలును. యాకోబు చెప్తాడు, సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టగా గడ్డి ఎండిపోతుంది, దాని స్వరూప సౌందర్యం కూడా నశించిపోతుంది. నరులు అట్టి వారే. అంటే ఈ దేహంలో ఉన్నటువంటి మనము కొంతసేపు కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారము. అంటే దేహాన్ని గురించి, దేహం ఎంత స్వల్పమైందో, ఆత్మ ఎంత శాశ్వతమైందో, తరతరాలు ఉండేటువంటి ఆత్మనే తాత్కాలికమైనటువంటి నివాసమైన ఈ గుడారంలో దేవుడు పెట్టాడు అనేటువంటి వాస్తవాన్ని గ్రంథం దగ్గరికి వస్తే మనకు అర్థమవుతుంది. ప్రవక్తల లేఖనాల్లో కానీ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మాటల్లో కానీ, అపోస్తలుల యొక్క ఉపదేశంలో కానీ ఆత్మ శాశ్వతము, దేహము తాత్కాలికము. కాబట్టి నేడైనను రేపైనను ఒకనొక పట్టణంలోకి పోయి అక్కడ ఒక సంవత్సరం నుండి వ్యాపారం చేసి లాభం సంపాదించడం రెండని చెప్పుకునే వాళ్ళ రేపేం సంభవించినా మీకు తెలియదు అన్నాడు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు. అంటే శరీర సంబంధమైన స్థితి. అంటే దేవుని యొక్క సంకల్పంలో మానవ నిర్మాణం ఏంటి అని అంటే, ఇదిగో మొట్టమొదట మానవుడు రెండు భాగాల కలయిక. తాత్కాలికంగా ఈ లోకంలో ఉండడానికి అనుమతించబడిన వాడు నరుడు. దేవుని పోలిక, దేవుని యొక్క రూపంలో మనం శాశ్వతమే. కానీ ఈ లోకంలో, ఈ దేహంలో మనం ఉండేది తాత్కాలికమే. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలం బట్టి ఊపిరి వంటి వాడు. కీర్తన గ్రంథము 37వ కీర్తనలో ఆ సంగతులు మనం చూస్తాం. ఎంత స్థిరుడైన ప్రతివాడు కేవలం బట్టి ఊపిరి వంటి వాడు. కీర్తన గ్రంథము 90వ కీర్తన మనం చూసినప్పుడు 10 నుంచి 12 వచనాల్లో ఇదిగో నరుని యొక్క ఆయుష్ గురించి భక్తుడైనటువంటి మోషే మాట్లాడుతూ, నరుని ఆయుష్ కాలం 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 8 సంవత్సరములను, అయినను వాటి వైభవం ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. అంటే ఈ భూమి మీద నరుని జీవించడానికి తాత్కాలికంగా మాత్రమే పర్మిషన్ ఇవ్వబడింది. అదే సమయంలో యేసు ప్రభు కూడా తాత్కాలికంగానే పర్మిషన్ ఇవ్వబడింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కొంతసేపు దేహంలో ఉండడానికి అనుమతించబడ్డారు, పర్మనెంట్ గా కాదు. ఆయన భూమి మీద జీవించింది 33.5 సంవత్సరాలే. మన ఆయుష్ దగ్గరికి వచ్చేటప్పటికి ప్రారంభంలో 100 సంవత్సరాలు భూమి మీద బ్రతికిన మెతుషుల 969 సంవత్సరాలు భూమి మీద బ్రతికిన నరుల యొక్క అక్రమాన్ని బట్టి ఆయనను మీరు జీవించేటువంటి సంవత్సరములు 120 ఏళ్ళను అన్నాడు. ఆయుష్కాలం కుదించబడి మోషే దాని గురించి ప్రస్తావన చేస్తూ, ఇదిగో నరుల యొక్క ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, అయినా వాటి వైభవం ఆయాసమే దుఃఖమే. దావీదు దాని గురించి ప్రస్తావన చేస్తూ, ఎంత స్థిరుడైనను ప్రతివాడు కేవలం బట్టి ఊపిరి.
అప్పుడు నరుడు ఎంతకాలం బ్రతుకుతాడు? ఎంతకాలం పర్మిట్ ఉంది నీకు? కారు కొనుక్కుంటే 15 సంవత్సరాలు పర్మిట్ ఉంది. ఏదైనా వస్తువులు మనం కొనుక్కుంటే 1 year 2 year వారంటీ ఉంది దానికి. భూమి మీద దేహంలోకి వచ్చినటువంటి మనం భూమి మీద బ్రతకడానికి ఎంతకాలం మనకు పర్మిట్ ఉంది? కాబట్టి ఇది వాస్తవం. మానవ నిర్మాణం, దేవుని యొక్క సంకల్పంలో మానవ నిర్మాణం, దేవుని యొక్క సంకల్పంలో భూమి మీద బ్రతకడానికి దేవుడు అనుగ్రహించినటువంటి కృపాకాలం. మొట్టమొదటి మనం గుర్తించాలి, నరుడమైనటువంటి మనం 2 భాగాలు. ఒక భాగం కంప్లీట్ గా కనపడని భాగం అయితే రెండవది కనపడే భాగం. అదృశ్య దృశ్య ఈ రెండింటి యొక్క కాంబినేషన్ నరుడు. తల్లి గర్భంలో 9 మాసాలు తల్లి కడుపులో ఉండి దృశ్య అదృశ్య పదార్థం యొక్క కలయిక ద్వారా ఒక చక్కటి ఒక రూపాన్ని దేవుడి భూమి మీద పంపించాడు. కీర్తన గ్రంథము 139వ కీర్తనలో మనం చూసినప్పుడు 13-14 వచనాల్లో దావీదు మాట్లాడు, నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుతున్నవి. అంతరింద్రియములు, బాహ్యేంద్రియములు ఉన్నాయి. బాహ్యేంద్రియములు కంటికి కనపడేవైతే అంతరింద్రియములు కంటికి కనపడవు. ఒకవేళ దేహాన్ని అంతటి కోసినా కనపడదు. అంతరింద్రియాలు ఆత్మకు సంబంధించినవి. హృదయం కానీ, మనసు కానీ, మనసాక్షి కానీ, మనోనేత్రాలు కానీ, ప్రజ్ఞ కానీ ఇవి కంటికి కనపడేవి. ఇంత దేహం అంతట్లో ఒక 70-80 కేజీలు ఉండేటువంటి ఈ శరీరంలో ఆత్మ ఎక్కడ ఉంటది అంటే, ఆత్మ ఎక్కడ ఉంటుందా? ఆత్మ ఎక్కడ ఉంటుందా? ఆత్మ ఎక్కడ ఉంటది? ఇక్కడ ఉంటుందా? కాళ్ళు ఉంటుందా? ఎక్కడ ఉంటుంది ఆత్మ? ఇట్స్ ఏ పవర్. అసలు ఆత్మ ఉందో లేదో మనకేం తెలుసండి అన్నారు అనుకోండి. చనిపోయిన శవం దగ్గరికి వెళ్ళి చూడండి. బ్రతుకున్నటువంటి మనిషికి చనిపోయినటువంటి శవానికి వ్యత్యాసం ఏంటి? ఆ నరులారా తిరిగి రండి అన్నప్పుడు, ఫర్ ఇట్ ఈస్ సూన్ కట్ ఆఫ్ అండ్ వి ఫ్లై అవే అన్నాడు. ఎగిరిపోతాం, ఎగిరిపోయేది ఆత్మ. మన్ని అనేది వెనకటి మరలా భూమికి చేరితే ఆత్మ దాని దయచేసిన దేవుని యొక్క మరలా పోతుంది. మన కళ్ళతో చూస్తున్నాం మన పితరులు ఎలా మరణించారో, మన ఇరుగు పొరుగు వారు ఎలా మరణిస్తున్నారో. నరుడు మాట్లాడుతూ, చలిస్తూ, బ్రతుకుతూ, వివాహాలు చేసుకుంటూ, సంసారాలు చేసుకుంటూ, ఉద్యోగాలు చేసుకుంటూ, కొంతకాలం భూమి మీద బ్రతుకుతూ ఏదో ఒక రోజుని దేహాన్ని ఎలా విడిచిపెడతాడో మనం చూస్తున్నాం. అయితే గ్రంథం సెలవిస్తున్న దేవుని యొక్క ప్రణాళికలో నరుడు టెంపరీగా భూమి మీద ఉండాలి. వాడు ఎంత స్థిరుడైనా టెంపరీగానే భూమి మీద ఉండాలి. వాడు రాజా, లేకపోతే గొప్ప మంత్రా, లేదా గొప్ప పొలిటీషియనా, గొప్ప అధికార, ధనవంతుడా, దరిద్రుడా, ఎవరైనా ఇబ్బంది లేదు. భూమి మీద టెంపరీగా భూమి మీద ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు కదా, పరస్పర విరుద్ధమైనటువంటి స్థితిగతులు కలిగిన ఒక ఇద్దరు గురించి ప్రభు మాట్లాడుతూ, ఒకడు ధనవంతుడు బహుగా సుఖపడతా ఉన్నాడు, అదే సమయంలో దరిద్రుడు ఉన్నాడు. ఇద్దరు బ్రతికారు. జీవన శైలి వేరు, వారి భౌతికమైనటువంటి స్థితిగతులు వేరు. కానీ ఏదో ఒక రోజున ఈయన మృతి పొందాడు, ఆయన మృతి పొందాడు అంటే మనకి ఏమవుతుంది? నువ్వు ధనవంతుడివైనా, పేదవాడివైనా, నువ్వు ఆనందించేవాడివైనా, ఘోష చేసేవాడివైనా, ఆరోగ్యవంతుడివైనా, అనారోగ్యవంతుడివైనా, స్త్రీవైనా,
పురుషుడు అయినా, నువ్వు ఏ ప్రాంతానికి సంబంధించిన వాడువైనా, ఎంత ప్రజ్ఞ కలిగిన వాడువైనా, కొంతకాలం మాత్రమే నీకు ఈ భూమి మీద పర్మిషన్ ఉంది. నరుడు రెండు భాగాల కలయిక. రెండు భాగాల్ని కలిపినటువంటి దేవుడు మళ్ళీ రెండు భాగాలని విడగొట్టుకోతున్నాడు. ఇది వాస్తవం. అది బైబిల్ చెప్పేటువంటి సత్యం. దేవుడు నరుల్ని యొక్క నిర్మాణంలో దేవుడు నరుల్ని లింగభేదంతో పుట్టించాడు. స్త్రీని గాను పురుషుని గాను పుట్టించాడు అన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారితో సంభాషణ మనం చూసినప్పుడు మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ప్రభువైన యేసును ప్రశ్నించినటువంటి సందర్భంలో ఆది నుండి దేవుడు వారిని స్త్రీని గాను పురుషుని గాను సృజించెను. మానవ నిర్మాణంలో స్త్రీ పురుషులు అంటే మళ్ళీ పరస్పర ఆకర్షణ, మళ్ళీ దీని వెనకాల మళ్ళీ ఉద్దేశం, దేవుని యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశం దేవుని యొక్క ప్రణాళిక తగిన ఉద్దేశం. అందరూ మానవులే కదా, అందరినీ పురుషులే పుట్టించలేదు, అందరినీ స్త్రీలే పుట్టించలేదు. ఇదిగో దేవుడు అన్నాడు, నేలమంటుతో నన్ను నిర్మించాడు, పురుషుడు తయారయ్యాడు. అయితే పురుషుడు ఒంటరిగా ఉండటం దేవుని యొక్క ఆలోచన కాదు. పురుషుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఉద్దేశించినటువంటి దేవుడు ఆయన కొరకు ఒక సాటి అయిన సహాయమును దయచేయుదును అనుకున్నాడు. సర్వ ప్రపంచంలో ఉన్నటువంటి భూజంతువులన్నిటినీ ఆదాము దగ్గర తీసుకొస్తే ఆదాం ప్రతిదానికి పేరు పెట్టి పంపిస్తున్నాడు. ప్రతిదానికి పేరు పెట్టాడు ఆదాము. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయింది. చూడండి, దేవుని యొక్క ప్రణాళికలో మానవ నిర్మాణంలో పురుషుణ్ణి నిర్మించి ఇప్పుడు పురుషుని నుండి పురుషుని కొరకు స్త్రీ నిర్మాణం, సాటైన సహాయంగా ఉండడానికి నిర్మాణం. సర్వం ప్రపంచాన్ని సృజించినటువంటి దేవుడు కేవలం నోటి మాట చేత సృజించాడు. కీర్తన గ్రంథము 148వ కీర్తన అక్కడ చూసినప్పుడు ఆకాశంలో దేవుని ఆకాశంలో దేవుని స్థుతించాడు, అంతరిక్షము, ఇవన్నీ ఒకటొకటి చెప్పుకుంటూ వచ్చి దేవుడు ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టేను అన్నాడు. తన మహత్తు గల మాట చేత ప్రపంచాలను ఆయన నిర్మించాడు. ఏప్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తే, అయితే నరుడు ఎలా నిర్మించబడ్డాడు? నరుల్ని ఆజ్ఞాపించి సృజించలే దేవుడు, స్వహస్తాలతో చేతులతో సృష్టిని నిత్య స్థాయిలుగా నిర్మించాడు. కానీ నరుణ్ణి నిత్య స్థాయిలుగా సృజించలేదేడా? ఒకసారి చూడండి, కీర్తన గ్రంథం 148వ కీర్తన మనం చూస్తే 148వ కీర్తన 4-5 వచనాల్లో యెహోవా ఆజ్ఞ ఇయ్యగా పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక, ఆయన వాటిని నిత్య స్థాయిలుగా స్థిరపరిచి ఉన్నాడు, ఆయన వాటికి కట్టడ నియమించెను, ఏది దానిని అతిక్రమింపదు. కాబట్టి దేవుడు సృష్టిని సృజించినట్టుగానే నరుల్ని సృజించలేదు. నరుల్ని ఎలా సృజించాడు? తన చేతులతో, స్వహస్తాలతో. అంటే నరుణ్ణి నిర్మించినప్పుడు ఆయన పోలిక, ఆయన స్వరూపంలో నిర్మించుకున్నటువంటి నరుణ్ణి సొంతగా దేవుడు నిర్మించాడు. పురుషుడు నిర్మించినట్టుగా స్త్రీని నిర్మించలేదు ఆయన. పురుషునికి గాఢ నిద్రను కలుగజేసి అతని ప్రక్కట ఎముకలో ఒక ఎముకను తీసి ఆ చోటును మాంసంతో పూర్తి చేసి ఆ ఎముకను స్త్రీనిగా చేసి అది ఆ స్త్రీని పురుషుని దగ్గర తీసుకొచ్చాడు. కాబట్టి పురుషుడు, ఇదిగో నీవు నా ఎముకలో ఎముక, ఆ మాంసంలో మాంసము, నీవు నా నుండి తీయబడితివి.
ఇట్స్ వెరీ మీనింగ్ఫుల్. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో దీని గురించి మాట్లాడుతూ, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో ఈ సంగతుల గురించి మాట్లాడుతున్నప్పుడు స్త్రీ నిర్మాణం ఎందుకు జరిగిందో చెప్తున్నాడు. పురుషుని కొరకు, పురుషుని నుండి స్త్రీ నిర్మించబడింది. దేవుడు వారి ఇరువురిని నిర్మించిన తర్వాత, స్త్రీ పురుషులుగా నిర్మించిన తర్వాత, మొట్టమొదటిగా ఏదెనులో ఉన్నప్పుడే దేవుడు వారిని ఆశీర్వదించెను అన్నాడు. ఎలా ఆశీర్వదించాడు? మీరు ఫలించి, స్త్రీ పురుషులు కాబట్టి ఫలించడం లేదు, అభివృద్ధి పొంది, సాటి అయిన సహాయం లేకపోతే అభివృద్ధి లేదు. మీరు ఫలించి, అభివృద్ధి పొంది, భూమిని నిండించి, విస్తరించి దాన్ని లోపరుచుకోండి. దేవుని యొక్క సంకల్పంలో మానవుని నిర్మించిన విధానం అద్భుతం. స్త్రీని గాను పురుషుని గాను నిర్మించడం అద్భుతం. ఒకరి నుండి ప్రతి జాతి మనుషుల్ని, జాతి మనుషులు అంటే కులాలు కాదు, జాతీయత, నేషనాలిటీ, ఒకరి నుండి ఇన్ని దేశాలు ప్రజలు విస్తరించారంటే స్త్రీ పురుషులు లేకపోతే, వారి మధ్యన పరస్పర ఆకర్షణ లేకపోతే మానవులు నిర్మించబడడానికి అవకాశం లేదు, మానవ జాతి వృద్ధి పొందడానికి అవకాశం లేదు, విస్తరించడానికి అవకాశం లేదు, భూమిని నిండించడానికి అవకాశం లేదు. కాబట్టి దేవుని యొక్క నిర్మాణంలో, మానవుని యొక్క నిర్మాణంలో దేవుని యొక్క సంకల్పాలను మనం గమనించినప్పుడు స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాడు. అప్పుడు ఈ భూమి మీద నువ్వు స్త్రీవా పురుషుడివా అంటే, పురుషుడు అంటే మళ్ళీ నీ బాధ్యతలు ఉంటాయి, నువ్వు స్త్రీవైతే మళ్ళీ నీ ఉద్దేశం ఉంటాయి. ఎందుకొరకు పురుషుడిగా పుట్టావు, ఎందుకొరకు స్త్రీగా పుట్టావు? నీ గతి నువ్వు నిందించుకోవాల్సిన పని లేదు. పురుషుని పాత్ర పురుషునికి ఉంది, స్త్రీ పాత్ర స్త్రీకి ఉంది. పురుషునికి ఇవ్వాల్సినటువంటి మహిమ పురుషునికి ఇచ్చాడు, స్త్రీకి ఇవ్వాల్సినటువంటి మహిమ స్త్రీకి ఇచ్చాడు. సంతోషం, ఇద్దరికే సంతోషం ఉంది. కాబట్టి దేవుని యొక్క నిర్మాణంలో మానవులమైనటువంటి మనము స్త్రీ పురుషులుగా నిర్మించబడ్డాం. దేహంలో నివసించే ఆత్మలుగా నిర్మించబడ్డాం. తాత్కాలికంగా ఈ లోకంలో, ఈ దేహంలో నివసించుటకు అనుకూలంగా మనం నిర్మించబడ్డాం. మానవ నిర్మాణం గురించి ఇంకా మనం మాట్లాడినప్పుడు అంతరింద్రియములతో మనం నిర్మించబడ్డాం. అంతరింద్రియాలంటే ఆత్మలో అంతర్భాగాలు, కంటికి కనబడే అదృశ్యమైనవి, హృదయం కానీ, మనసు కానీ, మనస్సాక్షి కానీ, మనోనేత్రాలు కానీ, ఇవన్నీ కూడా అంతరింద్రియాల్లో బాగా మానవ నిర్మాణంలో ఉన్నాయి. సైన్స్ అందనటువంటి సంగతులు ఇవన్నీ. సైన్స్ ఎంతవరకు మాట్లాడుతుంది అంటే మానవ హృదయం వరకు మాట్లాడుతుంది. ఏది హృదయం అంటే ఏదో గుండెకాయని కోసి చూపెడతారు. ఇందులో 4 గదులు ఉంటాయి, పైన 2 గదులు, కింద 2 గదులు ఉంటాయి. ఇది పంపు చేస్తుంది, రక్తాన్ని ప్రసరణ చేస్తుంది. ఇప్పుడు దేవుడు మాట్లాడే హృదయం అదా? నీ హృదయంలో కుళ్ళు కుతంత్రాలు ఉన్నాయన్నాడే ప్రభు. మాట్లాడుతూ ముందు లోపల శుద్ధి చేసుకో అంటాడే. అంటే గుండెకి స్టెంట్లు వేసుకోమరా, గుండెకి సర్జరీలు చేసుకోమరా? నీ హృదయంలో జబ్బు ఉంది, నీ హృదయంలో ఉండే వ్యాకులత తొలగించుకో. వ్యాకులత ఉంది అంటాడు. అంటే హృదయం అంటే గుండెకి సంబంధించిన జబ్బు ఇది. కానీ ఆ పార్ట్ మొత్తం మనము మరిచిపోయిన కారణం చేత, అసలు ఆ పార్ట్ గురించి మనకు తెలియని కారణం చేత నిద్రలో కూడా మనం ఉలిక్కిపడతాం. ఎడమ వైపు నొప్పి వస్తే గుండెపోటు వచ్చేస్తుందేమో, గుండెపోటు వస్తే చచ్చిపోతానేమో, అంతకంటే పెద్ద జబ్బు ఉందన్నాడు ఆయన.
హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగింది. దాన్ని గ్రహింపగలవాడేవాడు? ఎంతసేపు నీకు మాంసపు ముద్దతో కూడిన గుండెకాయ కనపడుతుంది, హృదయం కనపడుతుంది తప్ప దేవుడు చెప్పిన అంతరింద్రియం గురించి ఎక్కడ కనపడుతుంది? నీ మనస్సులో దేవునికి చోట్లేదన్నాడు. వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇవ్వకపోయారు కనుక చేయరాని కార్యములు చేయటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించను. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 23 నుంచి 28 వరకు మనకి సంగతులు మనకు కనపడతాయి. ఎవరైతే తమ మనసులో దేవుడికి చోటు ఇవ్వడానికి ఇష్టపడలేదో, అంటే దేవుడు నీ మనసులో, నీ హృదయంలో చోటును కోరుకుంటున్నాడా? ఏ వ్యక్తి అయితే తన మనసులో దేవుడికి చోటు ఇవ్వలేకపోతున్నాడో అలాంటి వాడు చేయరాని పనులు చేస్తాడా? అంటే నరుడనేవాడు చెయ్యకూడని పనులు చేస్తాడా? బైబిల్ గ్రంథంలో ఈ సంగతులు మనకి రాయబడతాయి. లోకంలో ఎవరో చెప్పే సంగతుల్ని హృదయాన్ని గురించి కానీ, మనసును గురించి కానీ, మనస్సాక్షిని గురించి కానీ, మనోనేత్రాల గురించి కానీ, అంతరింద్రియాల గురించి కానీ చెప్తే దేవుడే చెప్పాలి, ప్రభువైన యేసుక్రీస్తు వారే చెప్పాలి, అపోస్తలులే చెప్పాలా. మన నిర్మాణం, మనం ఎలా నిర్మించబడ్డాం? అంతరింద్రియాలతో మనం నిర్మించబడ్డాం. మన నిర్మాణంలో దేవుడు సహజంగా కొన్ని కోరికలు పెట్టాడు. ఎలా నిర్మించబడ్డామంటే సహజ వాంఛలు కలిగిన వారిగా నిర్మించబడ్డాం. అప్పుడు వరకు కడుపులో ఎలా ఉంటారో తెలియదు, కానీ పుట్టిన మరుక్షణం నుంచి ఏడుపు 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 ఏడుపు. ఎందుకు ఏడుపు? ఎందుకు? ఆకలే. ఆకలే ప్రాథమికమైన వాంఛ. పుట్టినప్పటి నుంచి చచ్చేటంత వరకు ప్రతిరోజు, ప్రతి పూట, ప్రతి గంటకే ఏదోటి తినాలా, ఏదోటి తినాలా, ఏదోటి త్రాగాల. ఈ వాంఛను పెట్టింది ఎవరు? దేవుడే. సహజ వాంఛలతో మనం నిర్మించబడ్డాం. సహజ వాంఛలను సంతృప్తి పరచుకోవడానికే ఆహారాన్ని కూడా దేవుడు సృజించాడు. 3వ రోజు భూమిని సృజించాడు, భూమి మీద ఉన్న సమస్తాన్ని సృజించాడు. ఇదిగో దీంట్లో నిరభ్యంతరంగా తినొచ్చానంతే. సహజ వాంఛను పుట్టించి సహజ వాంఛను సంతృప్తి పరచుకోవడానికి అవసరమైన ఆహారాన్ని అనుగ్రహించి ఆయనను ఆకాశం నుండి వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించుచు, ఉల్లాసంతో మీ హృదయమును నింపుచు, మేలు చేయుట చేత తను గురించి సాక్షులు లేకుండా చేసుకోవట్లేదు. ఆకలి లేని ఎవరు? ఆకలి లేకపోతే అసలు ప్రగతి ఉంటుందా? ఆకలి లేదనుకోండి, అసలు అలాంటి ప్రపంచాన్ని మీరు ఊహించూడండి. ఇప్పుడున్న ఉద్యోగాలు ఏముండవు. ఇప్పుడు ఈ బట్టలు వేసేవాడు ఎందుకు వేసాడు? తిని ఆకలి ఉంది వాళ్ళని, అటు డబ్బులు కావాలి. ఆకలి లేదనుకోండి, పనికి వెళ్ళే పని అవసరం ఉంటుందా? పనికి ఎందుకు వెళ్తారు? పొద్దున్నే లేచి పనికి పోయి పని చేసుకుంటే డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో ఆహారం తినచ్చు, నువ్వు నీ భార్య పిల్లలు సంతోషంగా ఉండొచ్చు. వ్యాపారాలు చేసినా అదే ఉద్దేశం, విదేశాలకు పోయినా అదే ఉద్దేశం, పాడి పంటలు వేసుకున్నా అదే ఉద్దేశం, రోడ్లు వేసుకున్నా అదే ఉద్దేశం, ఇళ్ళు వాకలు నిర్మించుకున్నా అదే ఉద్దేశం, చదువుకున్నా అదే ఉద్దేశం. ప్రపంచంలో కోటి విద్యలు దేని కొరకు? ఆకలే. పరమ తండ్రి మన నిర్మాణంలో సహజ వాంఛలు పెట్టాడు. సహజ వాంఛల్లో ఒకటి ఆకలి. ఆకలి అనగానే అమ్మ తీసుకొచ్చి భోజనం పెడుతుంది. ఆకలి లేకపోతే
ప్రపంచం లేదు, శూన్యం. ఎవరైనా ఆకలి లేదని అన్నారు అనుకోండి, వాడు చావుకి దగ్గర ఉన్నాడని అర్థం. అంతే. ఆకలి ఉండాలి, నువ్వు భోజనం చెయ్యాలి, నువ్వు తృప్తి పడాలి, దానివల్ల నీకు బలం చేకూరాలి, దేవుడు నీకు కృప చూపిస్తాడు, భూమి మీద కొంతకాలం బ్రతుకుతావు. ఆకలి లేకపోతే ఇంకేముంది ఇంకా. సహజ వాంఛల్లో రెండవ బలమైన సహజ వాంఛ పరస్పర స్త్రీ పురుషుల యొక్క ఆకర్షణ. ఇది స్వాభావికంగా దేవుని చేత నాటబడిందే. ఇదేం పాపం అనుకునే అవసరం లేదు. కామవాంఛ పాపం కాదు, స్త్రీ పురుషుల పరస్పర ఆకర్షణ పాపం కాదు. పుట్టుకలోనే స్త్రీగా పురుషునిగా పుట్టినా యుక్త వయసు వచ్చేటంత వరకు అవి ఇన్యాక్టివ్ లో ఉంటాయి. యుక్త వయసు ఇచ్చిన తర్వాత యాక్టివ్ లోకి వస్తాయి. పర్పస్ ఉంది. ఎందుకు నరుల్లో దేవుడు పరస్పర ఆకర్షణ పెట్టాడు? ఎందుకు వివాహ వ్యవస్థ వచ్చింది? ఎందుకు నరుడు కామవాంఛను తీర్చుకోవాలని ఆలోచిస్తారో దేవునికి ఉద్దేశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వాంఛ కూడా ఎంత బలమైందో చూడండి. ఒకవేళ మనుషుల్లో ఆకర్షణ, పురుష స్త్రీ ఆకర్షణ లేదనుకోండి, వివాహాలు ఉంటాయా? వివాహాలు లేవనుకోండి, ఏముంది? ఇంకేమీ లేదు. ఇంకా ఇంతమంది కోట్ల మంది పుట్టే అవకాశమే లేదు. ఇంకా ఎక్కడో అబాధం దగ్గర నుంచి స్టాప్ అయిపోయిందండి. మానవ నిర్మాణం అంత అద్భుతం. దేవుడు నిన్ను నన్ను నిర్మించినటువంటి విధానం అంత అద్భుతం. దేవుడు మానవుడికి పుట్టించిన ప్రతి సహజ వాంఛ అంత అద్భుతం. అయితే వాటిని సక్రమమైన మార్గంలో వెళ్తున్నామా? ఆకలి ఉన్న ప్రతివాడు కష్టపడి సంపాదించి తిను అన్నాడు. పని చేయని వాడు భోజనం చేయొద్దు అన్నాడు ఆయన. ఇది సక్రమం. అంటే ఆకలి ఉంది, దొంగతనం చేయొద్దు. ఆకలి ఉంది, మోసం చేసి సంపాదించొద్దు. ఆకలి ఉంది, దౌర్జన్యాలు, దోపిడీలు, రౌడీజం చేయొద్దు. ఆకలి ఉంది, నువ్వు కష్టపడు, నీ ముఖము చెమట కాల్చి ఆహారం తిను, భూమిని సేద్యపరుచుకుని ఆహారం తిను, న్యాయబద్ధంగా సంపాదించే ఆహారం తిను. నీ పొరుగువాడిని దేన్ని ఆశించొద్దు. పొరుగువాడిని ఆశించి దోపిడీ చేసి బ్రతకొద్దు. తొలి నరుల దగ్గర నుంచి అదే కదా. ఆదం కష్టపడి పనిచేశాడా? అవం కష్టపడి పనిచేసిందా? వాళ్ళ పిల్లలు కష్టపడ్డారా? కష్టపడి తిను. రెండో సహజమైనటువంటి వాంఛ, ఇదిగో దేవుడు నరులకి లైంగిక వాంఛని అనుగ్రహిస్తే అక్రమంగా జాగ్రత్త చేయొద్దు. తన పొరుగు వారి భార్యను వీర్యస్కలనం చేసేటువంటి ప్రతి వాడు దుష్కామ ప్రవర్తన కలిగి ఉన్నాడు, అలాంటి వాడు భూమి మీద ఉండకూడదు అన్నాడు. పవిత్రమైన, పరిశుద్ధమైన, సహజంగా దేవుని చేత స్వాభావికంగా నాటబడిన వాంఛల్ని నీ జీవిత భాగస్వామితో నువ్వు పంచుకో. ప్రతి స్త్రీకి భర్త ఉండాలి, ప్రతి పురుషునికి భార్య ఉండాలి. సొంత భార్య, సొంత భర్త, వారు తమ ధర్మాలను నడపాలి అని. ఎంత అద్భుతమో చూడండి. ప్రపంచంలో మిగిలిన ఏ ఇతర ప్రాణులకి ఇది లేదు. నరులకు మాత్రమే నైతికమైనటువంటి ఈ విలువలు ఉన్నాయి. నరులకు మాత్రమే వివాహ వ్యవస్థ ఉంది. అంగరంగ వైభవంగా మనకున్న దాంట్లో వివాహం చేసుకుని
స్త్రీ పురుషుల యొక్క సహజమైన వాంఛల్ని సంతృప్తిపరచుకోవడానికి పాల్పు అనే చక్కటి వేదిక ఏర్పాటు చేసి వారి ఇరువురిని ఏకం చేసినప్పుడు ఏక మీదట వారి ఇరువురు కాదు, వారు ఏకదేహం అన్నాడు. వారికి పుట్టేటువంటి బిడ్డల విషయంలో దేవుడు అనుగ్రహించే బహుమానం అన్నాడు. ఆ దేవుడు ఇచ్చేటువంటి స్వాస్థ్యం అన్నాడు. కుటుంబం అద్భుతమైన వ్యవస్థ అన్నాడు. కాబట్టి సహజ వాంఛలు, దేవుని యొక్క అనుగ్రహం, దేవుని యొక్క కృప. అయితే అక్రమమైన మార్పులు తీర్చుకోవద్దు. ఒకరినే వివాహం చేసుకోవాలి. ఒకవేళ మృతి పొందితేనే పునర్వివాహానికి పూనుకోవాలి. జీవితకాలం ఒకే భాగస్వామి ఉండాలి. భర్త బ్రతికున్నంత కాలం భార్య బద్ధురాలుగా ఉండాలి. భార్య బ్రతికున్నంత కాలం భర్త బద్ధుడుగా ఉండాలి. అది దైవికమైన విధానం. దేవుడు జతపరిచిన వారిని ఏ నరుడు వేరు చేయకూడదు. కాబట్టి మనం గమనిస్తున్నాం, మానవుడు అసలు ఎలా నిర్మించబడ్డాడు? సహజ వాంఛలతో నిర్మించబడ్డాడు. అంతరింద్రియాలతో నిర్మించబడ్డాడు. ఆత్మ దేహముగా నిర్మించబడ్డాడు. ఇది భూమి మీద బ్రతుకుతూ ఉన్నటువంటి నరుడు దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ భూమి మీద తాత్కాలికంగా బ్రతకడానికి నిర్మించబడ్డాడు. మన ఎటున్నాలే, మన శాశ్వతమైన వారమే, కానీ ఉండేది ఎంతకాలం? అందుకని అంటాడు, ఇదిగో మీరు పరదేశులు, యాత్రికులు. కొంతకాలమే భూమి మీద. నువ్వు ఎంత గొప్పవాడివైనా కొంతకాలమే, తాత్కాలికమే భూమి మీద బ్రతికేది. ఇది మానవ నిర్మాణం. దేహంలో తాత్కాలికంగా ఉంటాం, ఈ భూమి మీద తాత్కాలికంగా ఉంటాం, ఈ శరీరంలోకి మనం వెళ్ళిపోతాం. అయితే దేహంలో ఉన్న మనం ఈ భూమి మీద ఏం చేయాలా? దేవుడు ఎందుకు మనల్ని నిర్మించాడు? సహజ వాంఛలతో నిర్మించాడు. అంటే ఏం చేయాలని దేవుని యొక్క ఉద్దేశం? ఇత్యాది సంగతులన్నీ కూడా రేపటి దినాన్ని మరింత వివరంగా మనం నేర్చుకుందాం. నాకు ఇవ్వబడినటువంటి సమయం అయింది. వీళ్ళు ప్రతి వారికి మరొకసారి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, స్థానిక సంఘానికి ఆహ్వానించినటువంటి ప్రతి వారికి మరొకసారి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. వీళ్ళు ప్రతి వారికి హృదయపూర్వకమైన